విషయంలో కూడా చర్చ జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వము గద్దర్ అవార్డులను ప్రకటించింది. గద్దర్ అవార్డులను ప్రకటించిన తర్వాత ప్రభుత్వం సినీ వర్గాల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ రాలేదు. పైగా వారు ఈ అవార్డులని ఆపోజ్ చేస్తున్నట్లుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఎవరు కూడా ముందుకు రాలేదు, దీన్ని స్వాగతించలేదు. కనీసము ఈ అవార్డులకు సంబంధించినటువంటి ఎంపిక కూడా చేయలేదు. ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి లిస్టులను కూడా పంపించలేదు. సో దీని పట్ల ప్రభుత్వం కూడా ఒకంత ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం వద్దకు రావాలి, ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడాలి, సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సహకరించాలి. కానీ ప్రభుత్వము ఒక నిర్ణయాన్ని తీసుకొని అవార్డులు ప్రకటిస్తే ఆ అవార్డుల విషయంలో కూడా సినిమా ఇండస్ట్రీ ముందుకు రాకపోవడం పట్ల ఒకంత అసహనంతో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. సో ఈ సమావేశంలో దీనిపైన కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ రోజు అయితే ప్రధానంగా ఒక 4 అంశాలు ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ సమావేశంలో వీలైనంత మేరకు వీటిపైన చర్చించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఒకటి, మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పుష్ప 2 సినిమా రిలీజు, ఆ సందర్భంగా అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళడము, సినిమా నటులు అల్లు అర్జున్ సినిమా చూడడానికి సంధ్య థియేటర్కి వెళ్ళడము, అక్కడ తొక్కిసలాట జరగడము, మహిళ మృతి చెందడము, దీనిపైన పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినటువంటి నేపథ్యంలో, అంతేకాకుండా అసెంబ్లీలో దీనిపైన ముఖ్యమంత్రి వివరణ ఇవ్వడము, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వివరణే తప్పన్నట్లుగా తప్పుపట్టే విధంగా అల్లు అర్జున్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడము, ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడినటువంటి ఎపిసోడ్ మీద ఒకటి చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. 2, గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఆ ఎజెండాను పెట్టుకున్నారు, చర్చించాలని చెప్పి ఎజెండాగా పెట్టుకున్నారు. దాంతోపాటుగా చిన్న మధ్య తరహా సినిమాలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాయి, వాళ్ళకు ప్రోత్సాహాలు లభించడం లేదు, సినిమాలు కష్టపడి తీస్తే థియేటర్లు లభించడం లేదు, దీంతో వాళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అంటే సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేటువంటి సినిమా ఈ చిన్న మధ్య తరహా సినిమాలు. సో ఆ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని అవి తీసేటువంటి డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి సహకారాన్ని అందించడం, ప్రోత్సాహకాలు అందించడంతో పాటుగా వాళ్ళకు థియేటర్లు కూడా లభించే విధంగా ప్రభుత్వం వైపు నుంచి సహకారము లభించాలి అని చెప్పి మరొక ఎజెండాను ఈరోజు సమావేశంలో పెట్టుకున్నారు. సో వీటిపైన ఈరోజు ఇంకా ఇతర సినిమా సమస్యలపైన కూడా ఈరోజు చర్చించాలని చెప్పి ఎజెండాగా పెట్టుకున్నారు. వీటన్నింటిపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే ఇంకా సమావేశం కొనసాగుతుంది. అయితే చర్చించడానికి అయితే పెద్దగా సమయం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఇప్పటికే 10 గంటల 10 నిమిషాలు అవుతుంది. షెడ్యూల్ ప్రకారం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ప్రకారం అయితే 11 గంటల 30 నిమిషాలకి ఆయన బేగంపేట విమానాశ్రయంకి వెళ్ళి, బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన చాపర్లో బెళగావికి, కర్ణాటక రాష్ట్రంలోని బెళగావికి వెళ్లాల్సింది. బెళగావిలో ఈరోజు సిడబ్ల్యూసి సమావేశాలు ఉన్నాయి. ఈరోజు రేపు 2 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా సిడబ్ల్యూసి సమావేశాలని ఏఐసిసి నిర్వహిస్తూ ఉంది. ఎందుకంటే మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకొని 100 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ ప్రత్యేక సమావేశాలని బెళగావిలో నిర్వహిస్తూ ఉంది. దీనికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, పిసిసి ప్రెసిడెంట్లకు కూడా ఆహ్వానించింది ఏఐసిసి. సో ఇందులో పార్టిసిపేట్ చేయడం కోసము, పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లాల్సి ఉంది. సో ఆయన షెడ్యూల్ అయితే 11:30 బేగంపేట విమానాశ్రయం నుంచి బెళగావికి ఉంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఆయన అక్కడే ఉండబోతున్నారు. సో దీన్ని బట్టి ఏంటి అంటే ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే మరొక 20 నిమిషాల టైం మాత్రమే ఉంది. ఈ 20 నిమిషాల్లో ఏ మేరకు చర్చిస్తారు, ఏం చర్చిస్తారు అనేటువంటిది చూడాల్సి ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ప్రధానంగా ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది సినిమాల విషయంలో. ఇక మీదట దేశభక్తి సినిమాలు, సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాలు తీస్తే తప్ప మిగతా ఏ సినిమాలకు కూడా బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అవకాశం ఇవ్వము, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం అనేటువంటి మాటను స్పష్టం చేసింది, ప్రకటన చేసింది ప్రభుత్వం, కరాఖండిగా చెప్పేసింది. సో ఈ నేపథ్యంలో దీని ప్రభావం, ప్రభుత్వం ఈ విధంగా కఠినంగా ఉంటే సినిమాలపైన, పెద్ద సినిమాలపైన ప్రధానంగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆందోళన అయితే సినీ వర్గాల్లో ఉంది. సో దీనిపైన రేపు సంక్రాంతికి మరొక 3 సినిమాలు కొత్తగా రాబోతున్నాయి. పెద్ద సినిమాలు, పెద్ద హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు. సో వాటిపైన ప్రభుత్వము ఇంతే కఠినంగా ఉంటే వాటిపైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఆ సినిమాలు తీసేటువంటి వాళ్ళు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత పట్టువిడుపులతో ముందుకు వెళ్ళాలి ప్రభుత్వము. తమకు
ఈ బెనిఫిట్ షోలు వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి. అంతేకాకుండా సంక్రాంతి రాబోయేటువంటి సినిమాలకి టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కోరబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ సినిమాలు 2 సినిమాలకు నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజే ఉన్నారు. మరొక సినిమాకి నైజాంకి అయిన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు డాకు మహారాజ్ అనేటువంటి సినిమాకి. సో ఈ 3 కూడా వారితో ముడిపడి ఉన్నటువంటివే. సో ఇక ఇప్పుడు ఏర్పడేటువంటి గ్యాప్ను పూడ్చుకోవడంతో పాటుగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఇక మీదట కూడా బెనిఫిట్ షోలకు అనుమతి పొందే విధంగా, అదేవిధంగా సినిమా రేట్లు పెంచుకోవడానికి అనుమతి పొందే విధంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ అయితే సినిమా